యేసు ప్రభు దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మరి ఈ సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ప్రభువైన దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ కూడా చాలామంది అలసిపోతూ ఉన్నారు. ఎక్కువ పని చేస్తే అలసిపోతారు, పని చేయకపోతే ఎవరు కూడా అలసిపోరు. దేవుని పరిచర్యలో అలసిపోయిన వారు కూడా ఉన్నారు. భూమి మీద ఆయా పనులు చేసేవారు కూడా అలసిపోతూనే ఉన్నారు. ఒకానొకప్పుడు యోనా గారు సువార్తను ప్రకటించడానికి వెళ్ళి నినివే పట్టణానికి అలసిపోయి ఒక చోట మంచి ప్రదేశాన్ని ఎన్నుకొని నిద్రపోదామని చెప్పి ఒక రాత్రిలో పుట్టి ఒక రాత్రిలో పెరిగిన సోర చెట్టులో ఆ కింద మరి పండుకొని నిద్రపోయినాడు. ఎప్పుడైతే నిద్రపోయినాడో అప్పుడు ఏం జరిగిందంటే, అలసిపోయినాడు కాబట్టి బాగా నిద్రపట్టి. ఈరోజు ఒకవేళ నీవు కూడా అలసిపోయినావేమో, పనులలో బిజీగా ఉండి అలసిపోతున్నావేమో. కొద్దిమంది సంపాదించడానికి బిజీగా అలసిపోతూ ఉంటారు. రాత్రనక పగులనక కష్టపడుతూ ఉంటారు. మరి అలసిపోవడము చాలా వరకు అలసిపోతూ ఉంటారు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ దాని విషయంలో అలసిపోతూ ఉన్నావు? ఎక్కడ అలసిపోతూ ఉన్నావు? ఈరోజు చాలామంది పరిగెత్తి మరి అలసిపోతూ ఉంటారు. సంపాదించి కష్టపడి పని చేసి అలసిపోతూ ఉంటారు. ఈరోజు చాలామంది మరి అలసిపోయిన వారి జీవితాలలో దేవుడు మరి మీ జీవితాలలో అలసట తీర్చగలిగిన వాడు ఒక యేసుక్రీస్తు ప్రభువుల వారు. నీ ఇంటి పని చేసుకుంటూ అలసిపోతున్నావా? మీ పిల్లల పని చేస్తూ నువ్వు అలసిపోతున్నావా? తెల్లవారుజామున లేచి పని చేస్తూ అలసిపోతూ ఉన్నావా? తెల్లవారుజామున లేచి రాత్రి పండుకున్నంత వరకు అలసిపోతున్నావేమో. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువుల వారు 2024 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి ఆయనను 39 కొరడా దెబ్బలు కొడుతూ ఉంటే ఆయన అలసిపోలేదు. కొట్టేవారే అలసిపోయినారు, ఆయనను తిట్టేవారే అలసిపోయినారు, ఆయనను అవమానపరిచేవారే అలసిపోయినారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మాత్రం అలసిపోలేదు. యేసు ప్రభువుల వారిని తీర్పు తీర్చేవారు అలసిపోయినారు. కోర్టు జడ్జిలో మరి ఒకే రాత్రిలో 6 కోర్టులకు వెళ్ళి తీసుకెళ్ళినారు. మరి ఆ కోర్టులో వాదించేవారు, లాయర్లు, జడ్జీలు అలసిపోయినారు. కానీ యేసుక్రీస్తు ప్రభువుల వారు అలసిపోలేదు. అన్యాయమైన తీర్పు జరిగినా అలసిపోలేదు. కానీ అలసిపోయిన వారికి ఈరోజు వారి ఆశను తీర్చేవాడుగా ఉన్నాడు. మరి ఈరోజు అలసిపోయిన వారి జీవితాలలో ఒక నూతనమైన మార్పును తీసుకురావాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఒకానొకప్పుడు ఇశ్రాయేలు ప్రజలు కూడా అలసిపోయినారు. 6 లక్షల మంది మరి నిజంగా 450 సంవత్సరాలు అలసిపోయినారు. వారిని పెట్టే నిందలు, వారిని పెట్టే అవమానం, వారు బరువులు మోస్తూ ఎంత కఠోరమైన పని, నిజంగా ఆ బరువులు మోస్తూ అంత నిజంగా వారు అన్ని కష్టమైన పనులు చేస్తూ అలసిపోయినారు. వారి నిమిత్తమై దేవుడు అలసిపోయిన వారి జీవితాలలో దేవుడు ఏం చెప్తున్నా అంటే, వారి ఆశను తీర్చి వారికి మేలు చేస్తున్నాడు. చూద్దాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 24వ వచనం. అలసి ఉన్న వారి ఆశలను తృప్తిపరచును, కృషించిన వారందరినీ నింపుదును. చూడండి, అలసిపోయిన ప్రాణాలను, అలసిపోయిన వారందరినీ దేవుడు ఏం చేస్తున్నా అంటే తృప్తిపరుస్తూ ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో ఆయన తృప్తిపరిచేవాడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన సహోదరి సహోదరుడా, అయ్యలారా అమ్మలారా, ఒకవేళ నువ్వు అలసిపోతూ ఉన్నావేమో. అలసిపోయిన వారి జీవితాలలో దేవుడు మరి వారి ఆశను తీర్చి
వారికి మేలు చేయగలిగిన వాడుగా ఉన్నాడు. చూడండి 23వ వచనంలో, ఇశ్రాయేల్ దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, చెరలో నుండి వారిని తిరిగి రప్పించి తర్వాత యూదా దేశంలోని వారి పట్టణంలోను జనులు నీతి క్షేత్రము ప్రతిష్ఠ పర్వతమా యెహోవా నిన్ను ఆశీర్వదించును గాకాను మాట ఇకను వాడుకొందురు. ఆమేన్. ఇశ్రాయేలు ప్రజలు వారి ఆశను దేవుడు తీర్చినాడు. వారికి పేరు చెప్తున్నాడు, మంచి పేరు బిరుదు పెడుతున్నాడు. నీతి క్షేత్రమా, చూడండి, ప్రతిష్ఠ పర్వతమా యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అను మాట ఇక వాడుకొందురు. యెహోవా నిన్ను ఆశీర్వదించును అనే మాట ఇక ఈ రోజు నుండి వాడుకోవాలంట. దేవుడి నిన్ను ఆశీర్వదించును గాక, దేవుడి నిన్ను దీవించును గాక అని ఈ మాటలు మనము ఈ రోజు నుండి పలికే వారంగా ఉండాలి. ఇంతవరకు అలిసిపోయినారేమో, ఇంతవరకు ప్రయాసపడుతున్నారేమో, ఇంతవరకు వేదన పడుతున్నారేమో. ఈరోజు ప్రియమైన దేవుని బిడలారా, అలిసిపోయిన నిన్ను దేవుడు ఈరోజు ఏం చేస్తున్నాడంటే నీ జీవితంలో ఒక నూతనమైన మార్పును తీసుకొస్తూ ఉన్నాడు. యెహోవా ఆశీర్వాదం నీ మీదకి వచ్చును, యెహోవా ఆశీర్వాదాలు నీ మీదకి వచ్చును గాక. ఈ రోజు నుండి దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ఈ రోజు నుండి నీ దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. అలిసిపోయిన వారు దేవుడు ఈరోజు ఆశలను తీర్చేవాడు. ఆశ కలిగిన ప్రాణాలను దేవుడు తృప్తిపరుస్తాడని వాక్యం తెలియజేస్తాం. ఈరోజు ఒకవేళ నువ్వు దేని విషయంలో అలసిపోతున్నావు, ఈరోజు చాలామంది అలిసిపోతూ ఉన్నారు. రన్నింగ్ రేస్ మరి అలిసిపోయి కింద పడిపోతూ ఉన్నారు. మరి ఫుట్బాల్ ఆడి అలిసిపోతున్నారు, టెన్నిస్ క్రికెట్ ఆడి అలిసిపోతూ ఉన్నారు, డబ్ల్యూడబ్ల్యూ ఆడి మరి నిజంగా వారు అలిసిపోతూ ఉన్నారు. ఈరోజు నీ జీవితంలో ఎక్కడ నువ్వు అలసిపోతా ఉన్నావు? ఇదిగో నీ జీవితంలో పరిగెత్తే పందెంలో ఓపికతో పరిగెత్తుతున్నావా? గురి ఎద్దకే పరిగెత్తుతున్నావా? బ్రతుకుట క్రీస్తు చావైతే లాభమని అపోస్తలుడైన పౌలు అన్నట్లుగా మనం గురి ఎద్దకు పరిగెత్తుతూ అలసిపోకోకుండా పరిగెత్తుదాం. అలసిపోయే వారి జీవితాలలో దేవుడు ఏం చేస్తున్నాడంటే మరి ఆశను తీర్చి అలసిపోకోకుండా ఆయన ఈరోజు నిజంగా నిన్ను కాపాడేవాడుగా ఉంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, అయ్యలారా అమ్మలారా, ఈరోజు దేవుడు నీ జీవితంలో అలసిపోకోకుండా దేవుడు నీ వెంట ఉన్నాడు. నీ ప్రాణాలను తృప్తిపరిచేవాడుగా ఉన్నాడు. నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేయగలిగిన వాడుగా ఉన్నాడు. అందుకే బైబిల్ గ్రంథములో యెషయా గ్రంథము 50వ అధ్యాయములో 4వ వచనం, ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, అలసిన వారిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యులకు తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకు ఆయన ప్రతి ఉదయమును నాకు విను బుద్ధి పుట్టించుచున్నాడు. ఆమేన్. చూడండి, ఏదేమైనప్పటికీ దేవుని వాక్యం ద్వారా అలసిపోయిన వారికి అలసట తీరుస్తున్నాడు. ఒకవేళ నువ్వు అలసిపోయినావా, దేవుని వాక్యం ద్వారా దేవుడు నిన్ను తృప్తిపరుస్తూ ఉన్నాడు, అలసట తీరుస్తున్నాడు. వాక్యము వినుట వలన విశ్వాసం కలుగును. నీ వాక్యము నన్ను బ్రతికించను. నా బాధల్లో నాకు దేవుని వాక్యం ఏమిచ్చిందంట? నెమ్మదినిచ్చింది అంటున్నాడు. ఈరోజు దేవుని వాక్యము ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులకు ఏమి ఇవ్వబోతుందంటే అలసట తీర్చుకునేవారుగా ఉన్నారు. సమరయ స్త్రీ అలిసిపోయింది. సమరయ స్త్రీ నీళ్ళు ఎత్తుకొచ్చి అలిసిపోయింది. ఎంతవరకు అలిసిపోయిందంటే అంత అలిసిపోయింది. ఎండ పొద్దప్పున మరి ఎండ వేళలో మిట్ట మధ్యాహ్న సమయంలో అందరూ తిని పండుకొని అలసట తీసుకునే సమయంలో ఈ యొక్క సమరయ స్త్రీ ప్రత్యేకంగా మరి ఎవరికి కూడా ఎదురుపడకి వెళ్ళకూడదు. వీరు మరి సమరయులు కాబట్టి మరి ఎవరికి కూడా వీరు తక్కువ కులము తక్కువ జాతి కలిగిన వారు కాబట్టి ఎవరికి ఎదురు ఈమె పోకూడదు. మరి మిట్ట మధ్యాహ్నం సమయంలో అందరూ అలసట తీర్చుకునే సమయంలో మరి ఈమెకు అలసట లేదండి. చాలా వరకు బాగా గమనించండి. మరి ఆమె ఆ సమయంలో ఎండవేళలో మరి నడుస్తూ వెళ్తూ చాలా దూరం నీళ్ళకు వెళ్ళాలి. రోజు అలసిపోయేది. ఆ రోజు అలసట తీర్చడానికి దేవుడు
అలసిపోయిన ఆమెను మరి ఆదరించడానికి దేవుడు దర్శించినాడు. సమరయ స్త్రీతో దేవుడు మాట్లాడినాడు. దేవుని మాటల ద్వారా, దేవుని వాక్యము ద్వారా ఆమెకు అలసట తీర్చబడింది. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము ద్వారా మనిషికి అలసట తీర్చబడుతుంది. ఈరోజు వాక్యము ప్రతిరోజు మనం వినడం ద్వారా, ప్రతిరోజు చదవడం ద్వారా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ వారి జీవితాలలో అనేకమైన గొప్ప కార్యాలు ఆయన చేయగలిగిన వాడిగా ఉన్నాడు. ఏదేమైనప్పటికీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి పెద్ద గాలి తుఫాను వచ్చింది. పెద్ద గాలి తుఫాను వచ్చింది. అందరూ చనిపోయినారు. చాలామంది చనిపోయినారు. మరి ఎంతోమంది చనిపోయినారు. ఒక అబ్బాయి మరి ఇదిగో ఆ కంపలో చిక్కుకొని ఉన్నాడు. మరి అబ్బాయి కంపలో చిక్కుకొని అవస్థపడుతూ ఉన్నాడు, వేదన పడుతున్నాడు. విడిపించేవాడు ఎవరు లేడు, అలిసిపోయినాడు, బయటికి రాలేని స్థితిలో ఉన్నాడు. మరి ఒక ఆయన చూసినాడు, రాజు ఆ కంపలో నుండి బయటికి తీపిచ్చినాడు. మరి ఆ యొక్క కంపలో నుండి అలిసిపోయిన వారి మరి గాయాలైపోయి అక్కడ పడి ఉన్న వ్యక్తిని రాజు విడిపించినాడు. విడిపించినాక రాజు అడుగుతున్నాడు, నీకేం కావాలో కోరుకో అన్నప్పుడు ఆ రాజు అడిగినప్పుడు అబ్బాయి అంటున్నాడు, నాకేమొద్దు, నువ్వే కావాలి అన్నాడు. ఎందుకంటే మరి ఒకవేళ ఏమైనా అడిగితే ఆ పూటకో ఆ సంవత్సరానికో జరుగుతుంది. కానీ రాజు ఇంట్లో ఉంటే, రాజు దగ్గర ఉంటే ఏది కూడా తక్కువ ఉండదు. మరి ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ కూడా మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. మరి వాక్యము ద్వారా వినుట వలన విశ్వాసం కలుగును అన్నట్లుగా, వాక్యము నన్ను బ్రతికించును అన్నట్లుగా దేవుని వాక్యము మనుషులను ఈరోజు ఏం చేస్తుందంటే బ్రతికిస్తుంది. దేవుని వాక్యం మనుషులను ఏం చేస్తుందంటే ఆదరిస్తుంది. ఈరోజు సమరయ స్త్రీ మరి అలసిపోతా ఉంది. రోజు నీళ్ళకు పోతూ 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 అలసిపోతా ఉంది. ఒకరోజు దేవుడు యేసుప్రభుల వారు అక్కడ నిలబడి అన్నాడు, అమ్మాయి నీళ్లు తాగిన వాడు మళ్ళీ దప్పికొంటాడు, నేను ఇచ్చే నీళ్లు తాగిన వాడు ఇంకా ఎన్నడు గుడిక దప్పికొనడు. అయా జీవజల నదులు నాకు ఇవ్వండి అని మరి ఆమె ప్రశ్నిస్తూ ఉంది, దేవుణ్ణి అడుగుతూ ఉంది. ఈరోజు ఇంకా నువ్వు అలసిపోవాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆ నీళ్లు దేవుడు జీవజల నదులు ఇచ్చినాడు. జీవజల నదుల వాక్యం, మరి ఆ వాక్యము ద్వారా మనిషిని ఆకలి దప్పిగా తీర్చి ఈరోజు అందుకనే సాతానుడు యేసుక్రీస్తు ప్రభుల వారి 40 రాత్రింబవళ్ళు ఉపవాసం ఉండడం ద్వారా సాతానుడు వచ్చి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని అడుగుతున్నాడు, ఏవయ్యా ఇదిగో నీకు ఆకలి అవుతుంది కదా, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను అన్నప్పుడు ఒక మాట అన్నాడు సాతానుతో, మానవుడు రొట్టెల వలన బ్రతకడు కానీ దేవుని నోటి ముండా వచ్చు ప్రతి మాట వలన మానవుడు బ్రతుకును అని. ఈరోజు దేవుని వాక్యాన్ని మనిషిని బ్రతికిస్తుందండి. దేవుని వాక్యం మనిషికి అలసట తీరుస్తుంది. అలిసిపోయి ఉన్నావా? మరి అలిసిపోయి చాలామంది చర్చిలో కూర్చుంటాం, అలిసిపోయి దేవుని మందిరానికి వస్తూ ఉంటాం, కుటుంబంలో అలిసిపోయి ఉంటాం, బంధువుల మధ్యలో అలిసిపోయి ఉంటాం, మరి స్నేహితుల మధ్యలో అలిసిపోయి ఉంటాం. ఎక్కడ సమాధానం దొరకదు, ఎక్కడ నెమ్మది దొరకదు. ఎక్కడ నెమ్మది దొరకకపోవడం ద్వారా అలిసిపోయి దేవుని మందిరానికి వస్తాం. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత దేవుని సేవకుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు దేవుడే మాట్లాడినట్లుగా ఉంటుంది. ఆ దేవుని ద్వారా ఆ వాక్యం విని ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ద్వారా వాక్యం విని తృప్తి పొందేవారముగా మనం ఉంటున్నాం. ఈరోజు మరి నీ జీవితంలో అలసిపోయినావా? దేవుని వాక్యమే నిన్ను అలసట తీరుస్తుంది. దేవుని వాక్యమే నీ జీవితాన్ని మరి నిజంగా సరిచేస్తుంది. ఈరోజు దేవుని వాక్యం ఏమి చేస్తుందంట? మరి వాక్యము అలసట మనను తీర్చేదిగా ఉంటుంది. అందుకే యెషయా గ్రంథములో 5వ అధ్యాయములో మరి 26వ వచనం చూడండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 26వ వచనం, ఆయన దూరముగానున్న జనులను పిలుచుటకును ధ్వజమెత్తును, భూమి అంతటి నుండి వారిని రప్పించుట ఇలాగో కొట్టును. ఇదిగో అదిగో వారు త్వరపడి వేగముగా వచ్చుచున్నారు, వారిలో అలిసి ఉన్న వాడేను త్రుటిలు వాడేను లేడు, వారిలో ఎవడును నిద్రపోడు కునకడు, వారి నడికట్టు
విడిపోదు, వారి రక్షక వారులు తెగిపోదు. వారి చూడండి ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమంటున్నాడంటే దేవుని వాక్యం, ఈరోజు దేవుని సంఘం అలసట తీర్చుకుండును. దేవుని వాక్యం ద్వారా అలసిపోయిన వారిని ప్రాణాలు దేవుడు తృప్తిపరుస్తాడు, అలసట నుండి విడుదల ఇస్తాడు దేవుని వాక్యం ద్వారా. రెండవది, దేవుని సంఘము ఏం చేస్తుందంటే అలసట తీర్చుకుంటుంది. దేవుని సంఘము కదా, దేవుని బిడ్డలందరూ సంఘములో చేర్చబడినప్పుడు వారు అలసట తీర్చుకునే వారుగా ఉంటున్నారు. ఈరోజు చాలా మంది సంఘాలలో అలసట తీర్చబడుతుంది. దేవుని మాటల ద్వారా అలసట తీర్చుకుంటారు. దేవుని మందిరానికి వెళ్ళి వస్తే దేవుని మందిరాన్ని నేను పోయి వచ్చినాను, నాకు అలసట తీర్చి సమాధానం దొరికింది, నా జీవితంలో నెమ్మది దొరికిందని మనం సెలవిస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ కూడా దేవుడు మనతో ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. సంఘానికి, అలసిపోయిన సంఘానికి దేవుడు అలసట తీరుస్తున్నాడు. ఈరోజు సంఘం ఏ సంఘమైనా దేవుని సంఘముగా, యేసు సంఘముగా ఎవరైనా అలసిపోతూ ఉంటే అలసిపోయిన వారి జీవితాలలో నెమ్మదిస్తాడు. ఈరోజు చూడండి, నువ్వు అలసిపోతున్నావేమో, సంఘములో అలసిపోకోకుండా మనం ఉండాలి. దేవుని వాక్యం ద్వారా మనం అలసట తీర్చుకుంటాం. ఎన్నో పనుల భారం ఉండడం ద్వారా అలసిపోతూ ఉంటాం. శరీరం అలసిపోతుంది. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమన్నాడంటే, మరి ఆత్మశుద్ధమే కానీ శరీరము బలహీనము అన్నాడు. ఈరోజు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళలేకపోతూ ఉన్నాను అంటున్నాడు. కాబట్టి శరీరము బలహీనతగా ఉంటాయి, శరీరము అలసిపోతూ ఉంటుంది. కాబట్టి అన్నిటి విషయాలలో దేవుడు కృప చూపుతా ఉన్నాడు. ఏదేమైనప్పటికీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సంఘమా, క్రీస్తు సంఘమా, దేవుని బిడ్డలారా, మరి ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. సంఘముగా కట్టబడిన మీరు అలసట తీర్చుకోండి. అలసిపోతున్నారేమో, అలసట తీర్చుకో. మరి ఒకసారి యేసుప్రభుల వారు ఏం చేసినాడంటే, మరి అప్పగించేటప్పుడు, యూదా వచ్చేటప్పుడు మరి యేసుప్రభుల వారు శిష్యులను తీసుకెళ్ళి కొండ మీదికి ప్రార్థన చేయమని కోరినాడు. వారు ప్రార్థన చేస్తుండగా మరి యేసుప్రభుల వారు కూడా ప్రార్థన చేస్తున్నారు. వారు పదే పదే ఏం చేస్తున్నారంటే నిద్రపోతూ ఉన్నారు. మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పగించే సమయము ఆసన్నమైంది. మరి వెంటనే పొద్దునూకులు 3 సార్లు లేపినాడు. నిద్రపోతున్నారు, అలసిపోయినారు, వాళ్ళు భారంగా ఉన్నారు. ఇంక యేసుప్రభుడు ఏమన్నారంటే, ఇంక నిద్రపోండి అబ్బా, బాగా వచ్చేవారు వచ్చినారు, ఇంక నన్ను పట్టుకునేవారు పట్టుకొని వెళ్తా ఉన్నారు, ఇక నిద్రపోండి అన్న. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు కొన్ని సందర్భాలలో మనం అలసిపోయి నిద్రపోయేవారుగా ఉంటాం. బస్టాండ్లో ఈరోజు నేను అక్కడికి వెళ్ళినప్పుడు పాలకు అక్కడ మాట్లాడుకుంటా ఉన్నారు. మరి ఎవరు కూడా లేకుండా ఉన్నారు. అందరూ తెల్లవారిన తర్వాత లేస్తున్నారు. ఎందుకంటే చల్లగా ఉంది, బాగా నిద్రపోతున్నారని. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు అంటే అలసిపోయిన ప్రాణాలను దేవుడు ఏం చేస్తున్నాడంటే తృప్తిపరిచేవాడుగా. మరి చాలామంది తెల్లవారుజామునే ఎక్కువ నిద్రపోతుంటారు. తెల్లవారుజామునే క్రైస్తవులు మరి ప్రార్థన చేస్తూ ఉంటారు. అందరు నిద్రపోయేది తెల్లవారుజామునే, నిద్ర పట్టేది అందరికీ కూడా తెల్లవారుజామునే. క్రైస్తవ సోదరులు సేవకులు తెల్లవారుజామునే లేచి దేవుని దగ్గర మొరపెట్టేవారుగా ఉన్నారు. అలసిపోయిన వారి నిమిత్తమై మొరపెట్టేవారుగా ఉన్నారు. క్రైస్తవ సోదరులు దేవుని సేవకులు ప్రార్థన చేస్తున్నారు. సంఘాల కోసం ప్రార్థన చేస్తున్నారు, సమాజం కోసం ప్రార్థన చేస్తున్నారు, ప్రజల కోసమై ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు నీ జీవితంలో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సంఘం అలసిపోకుండా మనం ఏం చేయాలంటే ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలి. అంతేకాదు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం, మనం మేలు చేయడం ఎందుకు విసుగగా ఉందమో, మనం అలయక మేలు చేతిమేని తగిన కాలమందు పంట కోసము. ఆమేన్. దేవుని పరిచర్యలో అలసట తీర్చుట. దేవుని పరిచర్యలో ఏం చేయాలంట? అలసట తీర్చ. కోత ఎలాగుందంటే సిద్ధంగా ఉంది.
మరి ఇదిగో కత్తి పట్టుకొని కోసే సమయం ఆసన్నమైంది, పంట కోసే ఆసన్నమైంది. మరి పంట అయితే సిద్ధంగా ఉంది, కోత కోసేవారు కొద్దిమందే ఉన్నారంట. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పరిచర్యలో అలసట దేవుడు తీర్చగలిగిన వాడుగా ఉన్నాడు. ఈరోజు దేవుని పరిచర్యలో కదా అలసట, చాలామంది సేవకులు బిజీగా ఉంటారు. రాత్రనక పగులనక దేవుని సేవ చేస్తూ ఉంటారు, ప్రయాసపడుతూ ఉంటారు. ఈరోజు చాలామంది ప్రయాసపడుతూ ఉన్నారు. అందుకనే దేవుడు మాట్లాడుతున్నాము, మనము మేలు చేయుట యందు విసుకక ఉందుము. ఇతరులకు మనము మేలు చేసే విషయంలో విసుక్కోకూడదంట. మేలు చేసేటప్పుడు ఎప్పటికీ విసుక్కోకూడదు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, కీడు విషయంలోనూ ఒకవేళ విసుక్కో, కానీ మేలు చేసే విషయంలో ఎప్పటికీ విసుక్కోకూడదు. మనం అలయక మేలు చేసేటప్పుడు అలసిపోకూడదంట. ఇతరులకు భోజనాలు పెట్టే విషయంలో అలసిపోకూడదు కదా. ఇతరులకు డబ్బిచ్చే విషయంలో అలసిపోయిన వారంగా ఉండకూడదు. ఇతరులకు వాళ్ళ ఇంట్లో పని చేసేటప్పుడు మనం అలసిపోయిన వారంగా ఉండకూడదు. వారితో మనం ఏం చేయాలి? అందుకే యేసు స్వామి ఒక మాట అన్నాడు, ఎవరైనా ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించు. ఎవరైనా ఒక పరలాంగు నడచమంటే వాటితో పాటు 2 పరలాంగులు నడచాలంట. నేను నడచను, నేను నడవలేను, నేను అలసిపోయినాను అని సాకులు చెప్పేవారంగా ఉండకూడదు. ఈరోజు నాతో పాటు పొదాం రాని ఎవరైనా అంటే వారితో పాటు నేను రాలేను, నేను నడవలేను, నా చేత కాదు అని కొన్నిసార్లు మనం అంటూ ఉంటాం, సాకులు చెప్తూ ఉంటాం. వారితో పాటు మనం ఎక్కువ నడిచే వారంగా అవుతుకోలేము. ఏం చేయాలి? అలసిపోవాలి. మనం ఎప్పటికూడక అలసిపోయే వారంగా ఉండకూడదు. పరిచర్యలో అలసిపోకూడదు. ఎప్పటికూడక పరిచర్యలో ఎప్పుడు మనం అలసిపోయే వారంగా ఉండకూడదు. పరిచర్య కొనసాగించ. యేసుక్రీస్తు ప్రభువుల వారి పరిచర్య 3.5 సంవత్సరం కొనసాగింది, ఎక్కడ కూడా అలసిపోలేదండి. మోషే 40 రాత్రింబవళ్ళు ఉపవాసం ఉన్నాడు, అలా 2 పర్యాయములు ఉన్నాడు, ఏ రోజు కూడా అలసిపోలేదు. ఈరోజు నిద్రలో అలసిపోలేదు, దేవుళ్ళ ఎదుగుదలలో అలసిపోలేదు మోషే. ఈరోజు మన జీవితంలో మన పరిచర్యలో అలసిపోయే వారం ఉండాలి. సేవకులు కాదు, విశ్వాసులు కూడా మనకిచ్చిన రక్షణలో, మనకిచ్చిన మారు మనసులో, దేవుడు మనం తీసుకున్న బాప్తిజం విషయంలో ఎప్పటికూడక అలసిపోయే వారంగా ఉండకూడదు. పరిచర్యలో ముందు కొనసాగే వారంగా ఉండాలి. అలసిపోతున్నారా? అలసట తీర్చుకోవాలనుకుంటున్నారా? కొద్దిమంది ఊరికే పండుకుంటారు, నిద్ర వస్తుంది. ఎందుకో తెలుసా? శరీరము బలహీనంగా ఉన్నాం కాబట్టి, మరి ఎక్కువ పనులు చేసినాం కాబట్టి అలసిపోతాయి, నిద్ర వస్తుంది. కొన్నిసార్లు నాకు నిద్రవే రావడం లేదు అంటుంటారు చాలామంది. ఏమైనా పని చేస్తే కదా, బద్ధకస్తులుగా ఉంటాం. కొద్దిమంది పనే చేయరు. అయ్యా రాత్రంతా నిద్ర లేదయ్యా అంటుంటారు. రాత్రంతా నిద్ర లేదంటే కారణం ఏమో తెలుసా? పగులన్నా నిద్రపోయి ఉండాలా, లేదా నువ్వు అలసిపోవాలన్నా అలసిపోలేదు. నువ్వు పనికి రాని వాడిగా ఉంటావు, నువ్వు పనికి రాని దానిగా ఉంటావు. రాత్రంతా మేలుకుంటావు, అందరినీ మేలుకొనిచ్చావు. నువ్వు మేలుకుంటావు, అందరినీ మేలుకొనిచ్చావు. అది కాదు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిచర్యలో ముందుకెళ్ళు. నువ్వు అలసిపోవు ఎప్పటికీ కూడా. దేవుని పని చేయి, నువ్వు అలసిపోవు. చాలామంది దేవుని పని చేయాలంటే దొంగెత్తు చేస్తుంటారు. ఇంట్లో పని చేస్తాం కానీ దేవుని మందిరం దగ్గర పని చేయం, డిగ్నిఫైడ్గా చూపిస్తూ ఉంటాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏదేమైనప్పటికీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి డిగ్నిఫైడ్గా ఉంటాం కానీ అంగి నలగకూడదు, చీర నలగకూడదు, అలా ఉంటాం. ఇంట్లో మాత్రము మరి ఆడవాళ్ళ కంటే ఎక్కువ, స్త్రీల కంటే ఎక్కువ పని చేస్తుంటాం. మగవాళ్ళు ఇంటి పని బాగా చేస్తుంటాం, కానీ దేవుని పని మాత్రము చెయ్యం. ఈరోజు చాలామంది స్త్రీలు కూడా ఇంట్లో బాగా పని చేసుకుంటాం, వీటికి వచ్చేలకు కాళ్ళు వంగలేదు, నడుము వంగలేదు, చేతులు వంగలేదు, ఆరోగ్యం బాగాలేదని సాకులు చెప్తూ ఉంటాం. బాగా గమనించండి, దేవుని పరిచర్యలో కూడా అలా చేయకూడదు. దేవుడు నీకు ఇచ్చిన పని నువ్వు సంపూర్ణంగా నెరవేర్చు. నువ్వు అలసిపోవద్దు. నీకు అలసట దేవుడు ఇవ్వడు, నువ్వు అలసిపోయేటట్లుగా దేవుడు నిన్ను చేయడు. ఈరోజు మన పరిచర్యలో కూడా మనం అలసిపోయే వారముగా ఉండకూడదు అని దేవుని వాక్యం చెప్తుంది. అంతేకాదు, సమరయ స్త్రీ అక్కడికి వచ్చింది, యాకోబు బావి దగ్గరికి అలసిపోయి వచ్చింది. ఏమొచ్చిందంట? అలసిపోయి వచ్చింది. ఎప్పుడైతే దేవుని సువార్త వినిందో అలసట తీర్చుకొని ఏం చేసింది తెలుసా? గ్రామంలో ఉన్న ప్రజలకు సువార్తను ప్రకటించింది. గ్రామంలో ఉన్న ప్రజలకు సువార్తను ప్రకటించింది. మన వంతు ఏం తెలుసా?
మనం విన్న వాక్యాన్ని ఇతరులకు పంచుకోవాలి. యేసుప్రభు చెప్పిన వాక్యము, యేసుప్రభుల వారు చెప్పిన వాక్యము ఆ సమరయ స్త్రీ ఊరి గ్రామ ప్రజలకు చెప్పింది. ఏనాడైనా మీరు విన్నారు? ఎవరికైనా మీరు ప్రకటించినారా? మీరు వాక్యం వింటున్నారు, ప్రతి ఆదివారం ప్రతి ఉదయకాలంలో వాక్యం వింటున్నారు, ఇతరులతో మీరు పంచుకున్నారా? ఇతరులకు అందించినారా వాక్యాన్ని? ఎప్పటికీ కూడా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇతరులకు వాక్యం అందించని వారంగా మనం ఉండకూడదు. వాక్యం విన్న మాటలు ఇతరులతో మనము పంచుకునే వారంగా ఉండాలి. వాక్యం విన్నావు, ఇతరులతో పంచుకోలేని పరిస్థితిలో ఉంటున్నావా? అలా ఉండొద్దు. వాక్యం విన్న వాక్యాన్ని ఇతరులతో పంచుకో. అలిసిపోయినారు. ఒకప్పుడు సమరయ స్త్రీ మాత్రమే అలసిపోయింది. ఒకప్పుడు సమరయ స్త్రీ మాత్రమే అలసిపోయింది. వాక్యం వినింది. గ్రామ ప్రజలందరూ అలసిపోయినారు. ఏ దాంట్లో? వాక్యం వినని వారుగా ఉన్నారు, దేవుని తెలుసుకోనని వారిగా ఉన్నారు. దేవుని తెలుసుకోనని వారిగా అలసిపోయినారండి. అలసిపోయిన వారి జీవితాలలో సమరయ స్త్రీ స్వార్థను ప్రకటించినప్పుడు వారు అలసట తీర్చుకున్నారు. ఈరోజు మన జీవితంలో మనము కూడా ఏం చేయాలి? వాక్యం విన్న వాక్యాన్ని ఇతరులతో పంచుకోవాలి. అలసిపోయిన వారి జీవితాలను సరిచేయాలి. వారిని కూడా దేవుని ఎదుట ఏం చేయాలి? తృప్తిపరిచే వారంగా ఉండాలి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిలక నడిచిపోవుదురు. ఆమేన్. దేవుని కొరకు చూడండి, ఎదురు చూచువారు అలసిపోరు. ఈరోజు నువ్వు దేవుని కోసం ఎదురు చూస్తూ ఉంటే నువ్వు ఎప్పటికి అలసిపో. చాలా మంది ఈ దినాలలో దేవుని కోసం ఎదురు చూడని వారుగా ఉన్నారు. దేవుని కోసం ఎదురు చూడని వారు అలసిపోతా ఉన్నారు. దేవుని కోసం ఎదురు చూసేవారు కదా, మనకు తెలిసిన మాట. బుద్ధి కలిగిన కన్యకలు దేవుని కోసము ఎదురు చూసినారు. ఏమన్నా అలసిపోయినారండి? వాళ్ళు అలసిపోలేదు. బుద్ధి లేని వారు ఏం చేసినారు? అలసిపోయి నిద్రపోయినారు. మరి నిద్ర మానుకొని అలసట తీర్చుకొని దేవుని కోసం ఎదురు చూసేవారు నూతనమైన బలాన్ని పొందుకున్నారు. దేవుడు వచ్చినాడు, దేవునితో పాటు వారు వెళ్ళిపోయినారు. పెళ్లి కుమారుడు వచ్చినాడు, వారితో పాటు ఈ 5 మంది వెళ్ళిపోయినారు. ఈరోజు దేవుని కోసం ఎదురు చూసేవారు ఎప్పటికీ కూడా అలసిపోరు. ఈరోజు నువ్వు దేవుని కోసం ఎదురు చూస్తున్నావా? ఆయన రాకడ కోసం ఎదురు చూస్తున్నావా? ఆయన పనుల మీద నేను ఉంటున్నావా? ఆయన నువ్వు నమ్ముకున్నావా? నువ్వు నమ్ముకోలేని స్థితిలో ఉంటున్నావా? ఒకసారి నువ్వు పరీక్షించుకునే వారుగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ కూడా దేవుని కోసం మేము ఎదురు చూసేవారు నిరంతరము అలసిపోకోకుండా నిరంతరము దేవునితో ఉండేవారుగా ఉంటారు. ఈరోజు నువ్వు అలసట నువ్వు తీర్చుకోవాలి. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతనమైన బలం పొందుతారంట. ఏం పొందుతారు? యెహోవా కొరకు ఎదురు చూసేవారు ఏం పొందుతారంట? నూతనమైన బలాన్ని పొందుతారు. అంతేకాదు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి వారు పైకి ఎగురుదురు. ఆ వారు ఏం చేస్తారంట? మరి అలయక పరిగెత్తుదురు, సొమ్మసిలక నడిచెదురు. వారు ఏమవుతారంట? అలయక పరిగెత్తుతారు. ఈరోజు అలసిపోయే వారంగా ఉండకూడదు. దేవుని పరిచర్యలో కదా, దేవుని కోసం ఎదురు చూసేవారు. ఈరోజు ఏనాడైనా దేవుని కోసం ఎదురు చూస్తున్నావా? నీ భర్త కోసం ఎదురు చూస్తున్నావు, ఎక్కడికైనా పోతే ఇంక రాలేదే. నీ భార్య కోసం ఎదురు చూస్తున్నావు, ఇంక రాలేదని. నీ పిల్లల కోసం ఎదురు చూస్తున్నావు, ఇంకా రాలేదని. ఏనాడు కూడా నీ ఇంట్లో వెళ్ళిపోయిన నీ పిల్లల కోసమే నువ్వు ఎదురు చూస్తున్నావే. యేసు ప్రభువుల వారు పోయి మళ్ళా నేను తిరిగి వస్తా అని చెప్పినాడు. ఎవరైనా ఒక్కరైనా ఎదురు చూస్తున్నామా? ఎదురు చూస్తూ ఉన్నామా? అలసిపోతున్నావా? ఈరోజు నీ జీవితంలో ఎదురు చూడి అలసట తీర్చే దేవుడుగా ఉన్నాడు. ఈరోజు నువ్వు అలసిపోవద్దు. దేవుని కోసం ఏం చేయాలంట? ఎదురు చూసేవారు ఉన్నాడు. మరి అంతేకాదు, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 25వ అధ్యాయం 18వ వచనం. 28వ అధ్యాయం 25వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 18వ వచనం.
నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుకకు నన్ను బలహీనులందరినీ నిన్ను హతము చేసేదను. ఆమేన్. చూడండి, ఆత్మీయ చురుకుదనము ఉన్నవారు అలసిపోరు. ఆత్మీయమైన చురుకుదనం ఉండాలి. ఏం కలిగి ఉండాలంట? నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుకకు నన్ను బలహీనులందరినీ హతం చేశాడు. బలహీనులందరినీ దేవుడు ఏం చేశాడ? హతము చేసేవాడు. ఆత్మీయ చురుకుదనముగా అలసట లేకుండా దేవుడు చేసేవాడుగా ఉన్నాడు. మరి ఈరోజు ఏదేమైనప్పటికీ ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు అలసిపోకోకుండా ప్రభునందు నీ ప్రయాస వ్యర్థము కాదు అన్నట్లుగా ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నట్లుగా ఈరోజు అలసిపోయిన వారి జీవితాలలో ఆశను తీర్చగలిగిన వాడు దేవుడు. నీ ఆశ ఒమ్ము కాకుండా నీ ఆశను తీర్చే దేవుడే యేసు ప్రభుల వారు. నీ ఆశను తీరుస్తాడు, నీ అలసటను తీరుస్తాడు. నువ్వు అలసిపోయినావేమో ఆరోగ్య విషయంలో కదా. నేను ఎడదినలో ఒక ఇంటికి వెళ్ళిన రాత్రి ప్రొద్దుమునుకు వేళలో ఆ కుటుంబంలో ఆయన ఇంటి యజమానుడు అలసిపోయినాడు. ఏ దాంట్లో అలసిపోయినాడు తెలుసా? అనారోగ్యంలో అలసిపోయినాడు. కూర్చోలేక, నడవలేక, మాట్లాడలేక బలహీనుడైపోయినాడు. ఈరోజు నువ్వు కూడా అలసిపోయినావేమో, శరీర విషయంలో బలహీనంగా అయిపోయినావేమో, నీ ఒంటి నిండా రోగాలు ఉన్నాయేమో, ఇంటి నిండా సమస్యలు ఉన్నాయేమో. అలసిపోయినావా? నీ అలసట తీర్చబడాలనుకుంటున్నావా? ఈరోజు మరి ఆ వ్యక్తిని నేను చూసినప్పుడు నేను అలసిపోయినా. అయ్యో, ఎందుకు ఇలాగ అయిపోయినాడు? అయ్యో, దేవుడు బాగు చేస్తాడా? మరి వీరికి బాగవుతుందా? వీరికి విశ్వాసం ఉందా? విశ్వాసం ఉంటే దేవుడు బాగు చేస్తాడండి. యేసుప్రభువు వారి విశ్వాసం ఉంటే వారికి మేలు చేయగలిగిన వాడుగా ఉంటాడు. మనకు విశ్వాసం లేకపోతే మనకు మేలు జరగదు. విశ్వాసం కలిగి ఉన్నాడు. వెంటనే అతన్ని చూసినప్పుడు చాలా బాధపడినా. ప్రార్థన చేయకుండా 10 నిమిషాలు నేను అక్కడే ఆయన ముందర కూర్చొని ఆలోచన చేస్తున్నా. బాగున్నవాడు ఎందుకు ఇలాగ అయిపోయినాడు? ఎందుకు ఇలా బలహీనుడు అయిపోయినాడు? ఎందుకు ఇలా అస్వస్థత అయిపోయినాడు? ఈరోజు చాలామంది రోగాల ద్వారా అలసిపోతూ ఉన్నారు. మరి దేయాల ద్వారా అలసిపోతూ ఉన్నారు. సమస్యల ద్వారా అలసిపోతూ ఉన్నారు. అప్పుల ద్వారా అలసిపోతూ ఉన్నారు. ఇదిగో ఉద్యోగం లేక అలసిపోతున్నారు. చదువు రాక అలసిపోతూ ఉన్నారు. నిరుత్సాహమైపోతూ ఉంది చాలామంది. ఈరోజు నువ్వు అలసిపోయిన నీవు ఆత్మీయతలో నువ్వు అలసిపోతున్నావా? దేవుడిలో లేక అలసిపోతున్నావా? ప్రభులో లేక అలసిపోతా ఉన్నావా? దేవుడు ఎవరో తెలియక అలసిపోతా ఉన్నావా? యేసుక్రీస్తు ప్రభుల వారు 2024 సంవత్సరాల క్రిందట వచ్చి పాప పరిహారార్థము నిమిత్తమై అలసిపోయిన వారందరి కోసమై ఆయన కలవరి శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. ఎందుకో తెలుసా? నువ్వు అలసిపోకూడదని ఆయన రక్తం కార్చి ఆయన ప్రాణం పెట్టాడు. ఈరోజు మన అలసట తీర్చేది యేసు ప్రభుల వారు. నీ జీవితంలో సమాధానము, నెమ్మది, ఆదరణ ఇచ్చేవాడు యేసు ప్రభుల వారు. యేసు ప్రభుల వారి దగ్గరగా నీ అలసట తీర్చుకో. దేవుడి మాటలు ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు. వాక్యం విన్న ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని, సమాధానం, నెమ్మది తెచ్చి, ఎవరెవరైతే అలసిపోయినారో, ఇక్కడ కూర్చున్న వారు అలసిపోయినారేమో, యూట్యూబ్ ఛానల్ వాక్యం వింటున్న వారు అలసిపోయినారేమో, అలసిపోయిన ప్రతి వారి జీవితాలలో నెమ్మది తెచ్చి యేసుక్రీస్తు నామములోనే అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి ఏకయు, కుమారుని ఏకయు, పరిశుద్ధాత్మనామకయు చెరవచ్చిన బిడ్డలందరికీ, వాక్యం వింటున్న ప్రతి వారికి, అలసిపోయిన వారందరూ అలసట తీర్చబడడానికి నీకు ఆదరణకర్త ఇప్పుడేటప్పుడు సదాకాలం తోడేనుగాక. ఆమేన్.